जय बोलो गणेश महाराज की जय। రెడీ అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి, పత్రికా వారికి, ఇంకా ఈ ముహూర్తానికి వచ్చేసిన పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈరోజు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు వర్తి హరీష్ అండి. నేను అంతకుముందు తెలంగాణ దేవుడు మూవీ డైరెక్షన్ చేశాను. ఇప్పుడు చిత్రలేఖ నా రెండో మూవీ అండి. చిత్రలేఖ మూవీ ఒక 6 months నుంచి స్క్రిప్ట్ వర్క్ చేసి కథ అద్భుతంగా ఒక చిన్న లవ్ టచ్ ఇచ్చి దాంట్లో రొమాంటిక్ థ్రిల్లర్గా సబ్జెక్ట్ రెడీ చేసుకున్నానండి. దీంట్లో మంచి ఒక హిస్టరీలో మిగిలిపోయే ఒక 2 వ్యక్తులు కలిస్తే యుద్ధం మొదలవుతుందండి. ఆ 2 వ్యక్తులు దీంట్లో ప్రాణ స్నేహితులుగా పాత్రలాగా ఉంటుందండి. ఆ పాత్రలుగా మన మంత్రమంగళ ఫేమ్ సుభాష్ గారు, తర్వాత ఎన్నో చిత్రాలకు హీరోగా అండ్ మంచి ప్రధాన పాత్రలు చేసిన శ్రీ హర్ష గారు పోషిస్తున్నారండి. వారిద్దరి సరసన ఈడెన్ రోజ్ అని అమ్మాయి హిందీలో ఒక 2 movies చేసి 3 web series నటించిందండి. చాలా అద్భుతమైన నటి. ఆ అమ్మాయిని తీసుకోవటం జరిగిందండి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా బొబ్బలి రాజా అని అతను చేస్తున్నాడండి. డిఓపిగా అర్స్మల్లి విజయ్ కుమార్ గారు, ఎడిటర్గా మాలిక్ జేపీని పరిచయం చేస్తున్నానండి. ఒరికొప్పుల యాదగిరి గారు ఒక 2 songs రాస్తున్నారు. మౌనశ్రీ మల్లిక్ గారు ఒక 2 songs రాస్తున్నారండి. గురుచరణ్ గారు ఒక సాంగ్ రాశారు. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. ఫస్ట్ వీక్లో భారీ షెడ్యూల్ మొదలవుతుందండి. 2 షెడ్యూల్లో చిత్రం పూర్తి అవుతుంది. హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసి వైజాగ్లో 2వ షెడ్యూల్తో పూర్తి అవుతుందండి. సినిమా వైజాగ్ బ్యాక్డ్రాప్లో 1990 బ్యాక్డ్రాప్లో నడుస్తుందండి. అంటే చిత్రలేఖ ముగ్గురు మీద రన్ అవుతుందండి. హీరోయిన్ మీద స్టార్ట్ అయ్యి 2 హీరోల మీదకి వెళ్తుంది. చిత్రలేఖ అనేది హీరోయినే మెయిన్. కాకపోతే ఒక చిత్రకారుడు, ఒక పోలీస్ మధ్య ఒక చిత్రలేఖ అనే అమ్మాయి ఎలా లవ్ సాగింది అనేది కథ అండి. గౌరవనీయులైన శ్రీ రామచంద్ర సార్కి, మరి మరో గౌరవనీయులు శ్రీ వేద సాయిచంద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. తులసిరామ్ గారికి క్లాప్ వచ్చేసి మంత్ర డైరెక్టర్ తులసిరామ్ గారు క్లాప్ ఇచ్చారండి. కెమెరా స్విచ్ ఆన్ వచ్చేసి రామచంద్ర గారు, సాయిచంద్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారండి. ఫస్ట్ షాట్ డైరెక్షన్ నేను డిఎస్ రావు గారు చేశామండి. ఈ మా చిత్రలేఖ మూవీకి హరిప్రియ స్టూడియోస్ అని పెట్టి నా మిత్రుడైన కృష్ణవంశీ నాకు ఎంతో సహకరించి ఈ కథను రెడీ చేసి, ఆయనకి పాయింట్ నచ్చి ఈ కథ రెడీ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ధైర్యం ఇచ్చిన ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలండి. తర్వాత ఈ మూవీలో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. అది మన TSWC చైర్మన్ గారు వేద సాయిచంద్ గారు పోషిస్తున్నారు. అదొక పవర్ఫుల్ పాత్ర అండి. వారి ఆశీస్సులు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్. నేను ఇంతకుముందు మంత్రాలో విలను, మంగళలో మెయిన్ లీడ్ రోలు. రీసెంట్గా ప్రతిరోజు పండుగలో ఒక మంచి రోల్ ద్వారా మీ అందరికీ నేను ఆల్రెడీ సుపరిచితమే. ఇప్పుడు హరిప్రియ స్టూడియోస్ బ్యానర్ మీద హరీష్ గారి దర్శకత్వంలో వంశీకృష్ణ ప్రొడక్షన్లో ఈ సినిమా జరగబోతుంది. ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన రామచంద్ర గారికి, వేద సాయిచంద్ర గారికి, క్లాప్ కొట్టిన తులసిరామ్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇందులో ఒక మంచి అంటే ఇది ఐఎమ్ నాట్ ఏ హీరో, వన్ ఆఫ్ ది లీడ్ రోల్, ఒక 2 లీడ్ రోల్స్ లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ పోషిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు హరీష్కి
కృతజ్ఞతలు కాకుండా బాగా చేసి నిరూపించుకునేలాగా నా చేత చేయించమని, ప్లస్ నేను చేస్తానని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి, ఈ ప్రోగ్రామ్ చూసిన అందరికీ ఆశీర్వాదాలతో థ్యాంక్ యూ వెరీ మచ్. పూజా కార్యక్రమంకి వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహర్ష, మీ అందరికీ తెలుసు. ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ వస్తున్న ఈ రోజుల్లో ఒక సినిమా స్క్రిప్ట్ తోటి రావాలంటే అందరూ జడిసిపోతున్న రోజులు ఇవి. ఈ ఓటీటీ కంటెంట్ని దాటి ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలంటే స్క్రిప్ట్లో ఎంతో దమ్ము ఉంటుంది తప్పితే ఎవరో ధైర్యం చేయలేకపోతున్నారు. అలాంటి దమ్ము, ధైర్యం ఉన్న చాలా స్క్రిప్ట్లో ఇది కూడా ఒక స్క్రిప్ట్. ఇది ఆల్రెడీ ఈ డైరెక్టర్ హరీష్ గారు తెలంగాణ దేవుళ్ళతో ఆయనలో ఎంత టాలెంట్ ఉందో ఆల్రెడీ నిరూపించుకున్నారు. తెలంగాణ దేవుళ్ళకి ఈ చిత్రలేఖ అనే సినిమాకి అసలు పొంతనే ఉండదు. అదేమో పొలిటికల్ డ్రామా వైపు వెళ్ళిపోయింది. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. చూస్తున్నంతసేపు బాగుంటుంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఓటీటీని దాటి, టీవీని దాటి జనాల థియేటర్కి తీసుకురాగల కంటెంట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. నాకు, మా కొలీగ్స్కి, మా క్రూకి అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. మా అందరికి ఇది ఒక మంచి సినిమా అవ్వాలని, మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీహర్ష. థ్యాంక్ యూ. Hi, my name is Eden Rose and I'm playing the part of Chitralekha. Thank you so much Harish Garu for this opportunity. It's a lovely storyline, बहुत अच्छी है. Like उन्होंने बोला, एक मेरा husband है villain, एक police है, and the story is fully female oriented and both of my leads are really talented and so is my director. So I hope this movie will be a really great success and we're so excited to bring this to you guys because like I said, the storyline is really nice. So I wish us all luck. ఇవాళ ముహూర్తం జరిగిన చిత్రలేఖ ఫిల్మ్ నా తమ్ముడు, మిత్రుడు హరీష్ డైరెక్షన్లో. ఆయన టాలెంట్ని చాలా రోజుల క్రితం గురించాం, కానీ ప్రోత్సహించే ప్రొడ్యూసర్స్ రాలేదు. ఫస్ట్ ఫిల్మ్ తీశారు తెలంగాణ దేవుడు, చాలా బాగా అయింది అది. దాని సక్సెస్ మీద ఈ రెండో ఫిల్మ్ తీస్తున్నారు. ఇంకో మిత్రుడు కూడా ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయడానికి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఫిల్మ్లో చేస్తున్న కాస్టింగ్, హీరో మన పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్, ప్లస్ మా రాజకీయ నాయకుడిగా ఉండి కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్న సాయి చంద్ గారు. అసలు నాకు చాలా విచిత్రంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో ఎంత కాంపిటీషన్ ఉందంటే తెలుగు సినిమాలో, అందులో ఓటీటీతో కాంపీట్ చేసుకుంటూ మన మిత్రుడు అన్నట్టుగా క్రాస్ చేసి వెళ్ళాలి దాన్ని. సో తన దగ్గర ఆ టాలెంట్ ఉంది, సక్సెస్ అవుతుందని నాకు మంచి నమ్మకం ఉంది. మీడియా మిత్రులకు నా మనవి ఏంటంటే, దయచేసి ప్రేక్షకుల దగ్గరికి, ఎందుకంటే మీరు ఎలా తీసుకెళ్తారో, ఏ ఫోటోలు తీస్తారో, ఏ షాట్ తీస్తారో, ఏ వర్డ్స్ రాస్తారో, ఏ వాక్యం రాస్తారో తీసుకెళ్ళి వాళ్లకు ఆసక్తి కలిగేటట్టుగా చేయండి దయచేసి. ఎంత బాగా చేసినా కూడా మీడియా అనేది ప్రమోట్ చేయకపోతే అది తీసుకెళ్తుంది. కాబట్టి మీ రోల్ చాలా ఉంది, ప్రొడ్యూస్ చేసే రోల్ ఆయన చేతిలో ఉంది. కానీ దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళను థియేటర్కు రప్పించే విధంగా, కాంట్రవర్సీ లేకుండా, కాంట్రవర్సీ అయితే ఆటోమేటిక్గా పబ్లిక్ వెళ్ళి చూస్తారు, అలా కాదు, దాన్ని తీసుకెళ్ళండి నా మనవి. నేను ఆయనకు తోడుగా, సలహాదారుగా ఎప్పుడు ఉంటాను. మీ అందరూ కూడా సక్సెస్ ఉండాలని. నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ ఆడియో రిలీజ్ మాత్రం డెఫినెట్గా వస్తాను. రిలీజ్ నాడు కూడా మళ్ళీ వస్తానని మీకు వాగ్దానం ఇస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఈ మిత్రులు కూడా ముందుకు వచ్చి ఇంకో సినిమా తీద్దాము. Eden, you should also say that yes, we want to take one more film with you. That's the type of success I want from you. And all the best and God bless you. Thank you. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సాయి చంద్. దాదాపు అందరికీ తెలంగాణలో అందరికీ సుపరిచిత గాయకుడిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా అందరికీ పరిచయమే. అయితే ఈరోజు చిత్రలేఖ చిత్ర ముహూర్తానికి నన్ను ఆహ్వానించిన మిత్రుడు హరీష్ గారు. హరీష్ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బయోపిక్ ద్వారా తెలంగాణ దేవుడు అనే టైటిల్తో వారు వెండితెర మీదకి పరిచయమైనటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ డైరెక్టర్.
నిజానికి హర్ష గారు చెప్పినట్టుగా సినిమా అంటే పెద్ద సాహసం. ఇప్పుడు ఈ సాహసాన్ని కరోనా తర్వాత తెరకెక్కించాలని అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ భయపడుతున్నటువంటి ఈ తరుణంలో ఒక దమ్మున్నటువంటి మంచి స్క్రిప్ట్ తో హరీష్ గారు ఈ సినిమాని ప్రారంభించారు. వాస్తవానికి ఇందులో కీ రోల్స్ గా మా మిత్రులు సుబ్బు గారు, శ్రీహర్ష గారు, ఎడెన్ రోజ్ గారు కూడా ఈ సినిమాలో అద్భుతంగా కనబడబోతున్నారు. కాబట్టి ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలని మా మిత్రుడు హరీష్ గారికి భగవంతుడి దీవెనలు, మా అందరి అండదండలు కూడా నిండుగా ఉంటాయి. మరింత రాబోయే కాలంలో చిత్రసీమలో వారు మరింత వృద్ధి చెందాలని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పెద్ద డైరెక్టర్ గా వారికి మంచి మంచి అవకాశాలు రావాలని, ఈ 2వ చిత్రమే కాదు వారు 200 చిత్రాలు తీసే విధంగా వారి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటూ, ఈ సినిమాలో నాకు కూడా ఒక చిన్న పాత్రని ఇస్తున్నారు వాళ్ళు. పోలీస్ క్యారెక్టర్ ఏమని అడిగినారు యాక్చువల్ గా. కానీ నాకు యాక్టింగ్ కొత్తనే, కానీ వారు కోరిండు నన్ను చేయమని. నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుకు వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ కి, అట్లాగే మా కాస్టింగ్ హీరో అండ్ హీరోయిన్ కి, అట్లాగే ఆల్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా మళ్ళొకసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్. చిత్రలేఖ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్.